అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై మాసం 30వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు పనులను త్వరగా పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా సాగున బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మండుబాకీలను వసూలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా సాగిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకరి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఆరోగ్య విషయంపై శ్రద్ధ అవసరం. మేదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగిన అనుకున్న దాన్ని సాధిస్తారు. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది. అదేవిధంగా సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. అప్పులు పెరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచిస్తారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. దైవ బలం రక్షిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. శ్రమ తగ్గుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు.